కెరీర్ స్టార్టింగ్లో మహేష్ బాబు పడిన కష్టం మామూలుది కాదు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాడు ఎలా అయితే కష్టపడతాడో అదే రేంజ్లో మహేష్ బాబు కూడా తనని తాను నిరూపించుకోవడానికి చేసిన శ్రమ మామూలుది కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచే మహేష్ బాబు తన సినిమా స్క్రిప్ట్లని ఓన్గా తానే సెలెక్ట్ చేసుకునేవాడు. కృష్ణ గారి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఏమాత్రం కూడా ఉండేది కాదు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ సినిమాకి ఒక వాల్యూ ఉంటుంది. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంటుంది. మరి కథ వినగానే రిజల్ట్స్ కూడా ముందే చెప్పేస్తాడు. ఆయన ఫ్లాప్ సినిమాలన్నీ కూడా ఫుల్ స్క్రిప్ట్ వినకుండానే డైరెక్టర్స్ మీద గుడ్డి నమ్మకంతో చేసినవి ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబులో కేవలం యాక్టింగ్ టాలెంట్ మాత్రమే కాదు, డైరెక్షన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఒక సినిమాకి అయితే మహేష్ బాబు చెప్పిన భారీ మార్పుల వల్లే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందంట. ఆ సినిమా మరేదో కాదు, మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పోకిరి సినిమా. ఈ సినిమా కథ ముందుగా పవన్ కళ్యాణ్ మరియు రవితేజకి వినిపించారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల వారిద్దరూ ఈ సినిమా చేయలేకపోయారు. ఆ తర్వాత మహేష్ దగ్గరకు ఈ సినిమా కథ వచ్చినప్పుడు మహేష్ వెంటనే ఒప్పుకున్నాడు. కానీ స్క్రిప్ట్లో చాలా సన్నివేశాలను మార్చాడట. హైదరాబాద్ రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాని తీస్తే బాగుంటుందని మహేష్ బాబు అనుకున్నాడంట. అంతేకాకుండా క్లైమాక్స్లో పండుగాడు పోలీస్ ఆఫీసర్ ట్విస్ట్ పెట్టే ఆలోచన పూరి జగన్నాథ్లో మొదట్లో ఉండేది కాదట. కానీ మహేష్ బాబు ఆ ట్విస్ట్ పెడితే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది, ఖచ్చితంగా సినిమా వేరే లెవెల్కి వెళ్తుందని గ్రహించి ఆ ట్విస్ట్ని పెట్టించాడంట. అలాగే ప్రతి సన్నివేశం కూడా మహేష్ ప్రత్యేకంగా డైరెక్షన్ని మానిటరింగ్ చేసేవాడట. అంటే ఈ సినిమాకి మహేష్ దాదాపుగా డైరెక్టర్ అనమాట. ఒక నార్మల్ స్టోరీని మరో లెవెల్కి తీసుకెళ్లిన ఘనత మహేష్ బాబు సొంతం. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.